క్షేత్రములో వెలసిన దేవి విశ్వేశ్వరుని మహాసాధ్వి శ్రీ అన్నపూర్ణ మహాదేవి సర్వజీవులను పోషించే మాత విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా అన్నమును ప్రసాదించే దేవదేవి మహారుద్రునికి అన్నమును ఒసగిన మాత అన్నపూర్ణాదేవి చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి దివ్య సారథ్యములో శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపనం దేహమునకు ఆహారమును మనసుకు జ్ఞానము. ఈ టెంపుల్ నాకు మా మమ్మీ డాడీ వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళు ఇంతకుముందు ఒకసారి వచ్చారు. సో ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ 3 అడుగుల బంగారు శివలింగం ఉంటుంది. దీనికి మేము ఈరోజు అభిషేకం కూడా చేసాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనమే స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకంకి సంబంధించినవన్నీ వాళ్ళే మనకి ఇస్తారు. మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అన్నదానం కూడా నిత్య అన్నదానం ఎప్పుడు జరుగుతుంటుంది 365 డేస్. ప్రతి ఒక్కరు ఇది చూడవలసిన ప్లేస్ అండి. బికాస్ చాలా విశాలంగా ఉంది. చాలా చూడదగ్గ ప్లేస్. ఫొటోస్కి ఇష్టమైన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ని. సో తప్పకుండా అందరూ వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. मंदिर बहुत अच्छा है। हम लोग ऑनलाइन पे इंस्टाग्राम पर सर्च करके देख रहे थे ये मंदिर को, बहुत अच्छा दिखा। यहाँ पर अन्नदानम भी है, बहुत अच्छा है, डेवलपमेंट अच्छा है, मंदिर बहुत अच्छी है और 2000 के अबाव लिंक से बहुत अच्छी मंदिर है। बोले बेटा వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. ఇటు కార్ పార్కింగ్ ఆపంగానే మీకు ఫుడ్ కనిపించింది. ఫస్ట్ ఇది తిని 3 o'clock దర్శనం చేసుకోవాలనుకున్నాము. గూగుల్లో చూస్తే 3 o'clock అని ఉంది దర్శనంది. ఇక్కడ భోజనం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలనుకున్నాం. ఫుడ్ చాలా బాగుంది. రాగానే చాలా రిలాక్స్ అనిపించింది మాకు. ఎందుకంటే ఎక్కడ హోటల్ ఎంత ఖర్చు పెట్టుకుంది వేరైతుంది, ఇట్లా ఇంటి ఫుడ్ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఈ శివలింగం గురించి ముందు మా అక్క వాళ్ళు వచ్చిండే. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ అన్నదానంలో కూడా భోజనం చేయడం కూడా చాలా తృప్తిగా అనుకుంటున్నాము.